సో, అందులో నేను చూడడం జరిగింది. టీ షర్ట్ నేను చూసా. 195కి రేట్ ఉంది దానిపైన కాస్ట్. అది క్యాటలాగ్ చూసి ఉంటారన్నారు మీరు. వెబ్‌సైట్ కాదు క్యాటలాగ్ చూసారు మీరు. ఓకే. క్యాటలాగ్ చూసారు. ఓకే. క్యాటలాగ్ ఏంటంటే మనం చెప్పాను కదా అన్న మనం కొత్త బ్రాండ్స్‌కి మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఎవరినో ఒక పర్సన్ మన వీడియోస్ అన్ని చూసి నాలెడ్జ్ అంతా తెలుసుకొని మన దగ్గరికి వస్తారు. ఓకే. మన ఆఫీస్‌కి వస్తారు. అన్న నేను ఇలా స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ప్రాసెస్ ఏంటంటే మనం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మనం క్యాటలాగ్ ఇస్తాం వాళ్ళకి ప్రైజెస్. అంటే మీరు చెప్తారా? అంటే నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నా అని వచ్చి అడిగితే బిజినెస్ ఎట్లా చెప్తాం అన్న. ఎవ్రీథింగ్ చెప్తాం. దానికేమన్నా తీసుకుంటారా డబ్బులు? డబ్బులేం తీసుకోం. దానికి ఏం తీసుకోం. సర్వీసెస్ తీసుకుంటాం. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి లోగో క్రియేషన్ కావాలి. సో నేను కూడా డిజైనర్‌కి పే చేయాల్సి వస్తది. సో అన్ని సర్వీస్ కంపెనీలు ఏం చేస్తాయో సేమ్ అదే విధంగా లోగో చేసినందుకు సర్వీస్ అమౌంట్ తీసుకుంటాం తప్ప చెప్పినందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఎవరి దగ్గర. ఓకే. అరౌండ్ దగ్గరగా అది అసలు మీరు ఏమేం చేస్తున్నారు? అంటే అన్న మనకి ఏమేం చేస్తాం అంటే క్లియర్‌గా చెప్పాలంటే యాజ్ ఆఫ్ నౌ రైట్ నౌ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ షర్ట్స్ అండ్ టీ షర్ట్స్ అంటే నిట్ కంప్లీటెడ్. మనకి టీ షర్ట్స్, స్వెట్ షర్ట్స్, హుడ్డీస్, ఓవర్ సైజ్డ్ పోలో ఇవన్నీ కూడా నిట్టెడ్ వేర్. ఓకే. నిట్టెడ్ అన్ని చేస్తున్నాం. షర్ట్స్ అన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఇది మనం డైరెక్ట్‌గా చేసేవి. ఓకే. నెక్స్ట్ వచ్చి మనం ఇండైరెక్ట్‌గా చేసే ఉన్నాయి యాజ్ ఎ ట్రేడర్. అవి వచ్చి ఒక బ్రాండ్‌కి కస్టమైజ్డ్ ప్యాకింగ్ మెటీరియల్స్ కావాలి. కస్టమైజ్డ్ ప్యాకింగ్ మెటీరియల్స్ కానీ, డెలివరీ కవర్స్ కానీ, షాపింగ్ బ్యాగ్స్ కానీ, నెక్స్ట్ వచ్చి వాళ్ళకి వెబ్సైట్ కావాలంటే వాళ్ళ ఓన్ బ్రాండ్‌కి వెబ్సైట్ క్రియేషన్ కానీ, లైక్ అంటే లోగో క్రియేషన్ కానీ, కంపెనీ రిజిస్ట్రేషన్స్ కానీ, లైక్ ఎండ్ టు ఎండ్ సపోర్ట్. సో మొత్తం మీరే సర్వీస్‌లో ఆల్ సర్వీసెస్ మేము తీసుకుంటాం. కానీ ఇవన్నీ చేసినందుకు ఎక్స్ట్రా పేమెంట్ ఏం తీసుకోము. ఆ సర్వీసెస్ మేము చేస్తాం అంతే. చేసినందుకు మాకు కావాల మనీ ఇస్తారు. లైక్ ఈ రిజిస్ట్రేషన్ చేశారు కదా, లైక్ మా లాయర్ ఛార్జ్ ఇవన్నీ మేము వేసుకొని మాకు ఒక 5-10% ప్రాఫిట్ వేసుకొని వాళ్ళకి అడుగుతాం. లైక్ అన్ని సర్వీస్ కంపెనీలు చేసినట్టే. మెయిన్ మాకు బయట డిఫరెన్స్ ఏంటంటే ఒకటే డిఫరెన్స్ అన్న. బయట యూనిట్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే చేస్తారు. లోగో వాడు వేరే దిక్కుని చేయించుకోవాలి, వెబ్సైట్ వేరే దిక్కుని చేయించుకోవాలి. ప్యాకింగ్ మెటీరియల్స్ కోసం మంచి మెటీరియల్ కావాలంటే ఢిల్లీ అండ్ హర్యానా వెళ్ళాల్సి వస్తుంది. ప్రతిదీ ఫోటోషూట్ కావాలంటే విత్ ఇంటర్నేషనల్ మోడల్ వాళ్ళు మోడలింగ్ ఏజెన్సీకి వెళ్ళి వాళ్ళ మోడల్ని తీసుకొని ఫోటోగ్రాఫర్ని పెట్టించుకొని తీపించుకోవాల్సి వస్తుంది. బట్ మనం ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ఇస్తాం. ఓకే. ఏ మోడల్ని మీరు తీసుకొస్తారా? అవునన్నా. ఓకే. ఒక మోడల్ ఫోటోషూట్ మనం చేపిస్తాం. ఇప్పుడు ఈవెన్ మా ఓన్ రైజెస్ వెబ్సైట్లో కూడా మీరు చూడొచ్చు. అంతా కూడా ఇంటర్నేషనల్ మోడల్స్. సో కంప్లీట్గా ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చారంటే వాళ్ళకి లోగో కాడ నుంచి ఎవ్రీథింగ్ ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఫోటోగ్రఫీతో సహా ప్రతిదీ వాడి చేతిలో పెడతాం. వాళ్ళు చేయాల్సింది మార్కెటింగ్.